గతించిన వారంలో బుధవారం రోజున ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌తో కొన్ని దినాలు మనకు ప్రారంభమయ్యాయి క్రైస్తవ్యంలో. అవేవో చెప్తారా? లెంట్ డేస్ ప్రారంభమయ్యాయి. ఈ లెంట్ డేస్‌లో కొంతమంది ఉపవాసం ఉంటారు. క్రైస్తవులు చాలామంది ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ 40 డేస్ లెంట్ డేస్‌లో ఉపవాసం ఉంటూ వారి యొక్క పరిశుద్ధతను పెంచుకుంటూ ప్రభువుకు దగ్గర కావడానికి ఇంకా ఆ ఉపవాసంలో వారు వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఉపవాసంలో కొంతమంది చేసే తప్పిదాలు, కొంతమంది చేసే ఈ ఏ విధంగా చేస్తారంటే, నేను ఉపవాసం చేయాలా? చేయకూడదా? దీని గురించి నేను మాట్లాడట్లేదు కానీ, ఉపవాసం చేయాలి. చాలా 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 మంచిది ఉపవాసం చేయడం. ఉపవాస ప్రార్థన చేయడం చాలా చాలా మంచిది. మనము ఉపవాస ప్రార్థన చేస్తే మనకు జరగనిదంటూ మనము పొందుకోనిదంటూ ఏమీ ఉండదు కాబట్టి, ఉపవాస ప్రార్థనకు దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత చాలా 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 గొప్పది. ఈ లెంట్ డేస్‌లో ఉపవాసం మీరు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మీరు ఉండండి. ఉండగలిగితే ఖచ్చితంగా మీరు ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ ఉపవాస ప్రార్థనలోని మాధుర్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఈ ఉపవాసంలో చాలామంది డానియల్ ఫాస్టింగ్ అంటూ కొంతమంది చేస్తూ ఉంటారు. డానియల్ ఫాస్టింగ్ అంటూ అంటే నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ మాత్రమే తింటూ ఉపవాసం చేస్తూ ఉంటారు. ఓన్లీ వెజ్ మాత్రమే. ఈ 40 డేస్‌లో నాన్ వెజ్ అస్సలే ముట్టుకోరు. చాలామంది క్రైస్తవులు ఈ ఫాస్టింగ్‌ని వారు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏ విధంగా ఉంటారంటే నైట్ టైంలో ఫాస్టింగ్ ఉంటారు. మార్నింగ్ అంతా తినేసి నైట్ టైంలో ఫాస్టింగ్ ఉంటారు. ఇవేవి సరైనవి కాదు. సరైన ఫాస్టింగ్ అంటే ఏంటంటే మనము దేవునితో ఏకమైపోవడం. మనము నేను తినడం కాదు ముఖ్యము, నా పోషణ కాదు ముఖ్యము, నా పోషణ అస్సలే నేను ముఖ్యమైనదిగా నేను ఎంచుకోవట్లేదు, కానీ ప్రభువా నా పోషణ కంటే నేను నీతో గడిపే సమయం చాలా 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 ముఖ్యం ప్రభువా అని మనము ఎంచుకొని మనం ఉపవాసం చేయడం. ఆ ఉపవాస సమయంలో దేవునితో మనము ఏకమై ఉండడం, ప్రార్థనలో మనం ఎక్కువగా ఏకీభవించడం, వాక్య ధ్యానంలో మనం ఉండడం అనేది చాలా 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 ముఖ్యం. ఈ ఉపవాస సమయంలో మనము చాలాసార్లు ఉపవాసం ఉండిన తర్వాత కొన్నిసార్లు మన ఉపవాస ప్రార్థనలు కొన్ని ఫలించవు. కొన్నిసార్లు మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, మనం ఏదైతే ప్రభు దగ్గర మనము విజ్ఞాపన చేస్తామో, కొన్నిసార్లు ఆ విజ్ఞాపనను మనం పొందుకోలేని పరిస్థితిలో చాలామంది ఉంటారు. ఈరోజు ఉపవాసం చేయాలంటే ఏ విధంగా చేస్తే ప్రభు దాన్ని అంగీకరిస్తాడు, అసలు ఉపవాసం చేయవలసిన పద్ధతి ఏంటి అనేది ఈరోజు మనం చూడడానికి మనం ప్రయత్నిద్దాం. మనం ఉపవాసం చేస్తే ఖచ్చితంగా ప్రభువు దాన్ని అంగీకరించే విధంగా మన యొక్క ఉపవాస ప్రార్థన మనం మార్చుకోవాలి. మనం ఉపవాసం చేస్తున్నామనంటే, ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నామనంటే, ఆ ఉపవాస ప్రార్థనలో మనం కోరుకునే ప్రతిదీ మనం దేవుణ్ణి అడిగే ప్రతిదీ పొందుకునే విధంగా మన ఉపవాస ప్రార్థన మనం చేయాలి. లేవియ కాండంలో మనం చూస్తే, లేవియ కాండం 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, లేవియ కాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను. సమాధాన బలి అర్పింపబడినట్లు మీరు అర్పించేది అంగీకరింపబడే విధంగా మీరు అర్పించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే మనం ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థన ప్రభువుకు మనం చేస్తూ ఉన్నప్పుడు, మనము చేసే ఈ ప్రార్థన ప్రభువుకు అంగీకారయోగ్యమైనదిగా, ప్రభు అంగీకరించే విధంగా మనం ఉపవాస ప్రార్థన మనం చేయాలి. చాలామంది ఉపవాస ప్రార్థనని చాలా 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 నిర్లక్ష్యం చేస్తారు. మార్నింగ్ లేచి ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటూ వారి టైంని ప్రభువుతో స్పెండ్ చేయకుండా, వారి టైంని వాక్యంలో స్పెండ్ చేయకుండా, వారి టైంని వారు ప్రార్థనలో స్పెండ్ చేయకుండా, వాక్య ధ్యానంలో స్పెండ్ చేయకుండా, మీ ఈ ఈ టైం పాస్ విషయాల్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఫోన్ పట్టుకొని రీల్స్ స్క్రోల్ చేయడం, ఫోన్ పట్టుకొని యూట్యూబ్ చూడడం, లేకపోతే ఫోన్ పట్టుకొని ఎంటర్టైన్మెంట్లో వారి యొక్క ఉపవాసాన్ని వారు కొనసాగిస్తూ ఉంటారు. ఈరోజు మనం ఉపవాసం చేయాలంటే, ఉపవాసం చేస్తే ప్రభువుకు ఆమోదించే విధంగా మన ఉపవాసాన్ని మనం మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకోవాలి?
ఏ విధంగా మనం మార్చుకోవాలంటే ఈరోజు ఒక 4 ఉపవాసాల ఒక 3 ఉపవాసాల గురించి చూద్దాము. ఆ 3 ఉపవాసాల్లో వారు చేసిన ఏ విధంగా వారు చేశారు, ఏ విధంగా వారు ఉపవాస ప్రార్థన చేశారు, ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభు వారిని అంగీకరించాడు అనేది మనం చూసి ఆ ఉపవాస ప్రార్థనను మనం కూడా అలవాటు చేసుకుందాం. అంతకంటే ముందుగా ఉపవాస ప్రార్థనకు ఉన్న గొప్పతనాన్ని మనం చూస్తే మార్కు సువార్త ఉపవాస ప్రార్థనకున్న ప్రత్యేకతను మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, అయితే యేసు వాని చేయి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ ప్రార్థన వలననే అనే దానికి ఫుట్నోట్లో మనం చూస్తే రెండవది ఉపవాసము వలననే అని కూర్చబడినది. ఉపవాస ప్రార్థన వలనే తప్ప ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని ప్రభువే తానంతట తానే చెప్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి ఆలోచించుకుంటే, ఒక తండ్రి ఒక కుమారుణ్ణి తీసుకొని వచ్చి, నా కుమారునికి ఈ వ్యాధి సోకింది, నా కుమారుడు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, వీన్ని బాగు చేయమని తన శిష్యుల దగ్గర, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వారు చేయలేకపోతారు. వారు చేయలేకపోయిన తర్వాత యేసయ్య అప్పుడే రూపాంతర కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత అక్కడ ఆ సందర్భాన్ని చూసి ఆ శిష్యులు దాన్ని చేయలేకపోవడాన్ని చూసి యేసు ప్రభువే ఆ కార్యాన్ని చేసి శిష్యులకు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యం కంటే ముందుగా అసలు శిష్యులకి దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఉన్నదా, అసలు ఇలాంటి వరాలు ఏవైనా శిష్యులకి ప్రభు ఇచ్చాడా అని చూస్తే, మనం దీనికంటే ముందుగానే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ సందర్భం కంటే ముందు జరిగిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులని ఇద్దరిద్దరుగా విభజించి వారిని వివిధ గ్రామాలకి సువార్త చెప్పడానికి వారిని పంపించినప్పుడు వారు అనేక మందిని స్వస్థపరచడము, అనేక మందికి ఆ దయ్యాలను వెళ్ళగొట్టడము ఆ సందర్భంలో మనం చూస్తాం. వారు తిరిగి వచ్చి ప్రభువుతో ఆ సందర్భాలన్నీ వివరిస్తూ చెప్తూ, ప్రభువా నేను మీ నామంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దయ్యాన్ని నేను వెళ్ళగొట్టాను ప్రభువా, నేను మీ నామంలో అక్కడికి వెళ్ళినప్పుడు నేను స్వస్థత చేశాను ప్రభువా అని అక్కడ ఉన్న శిష్యులందరూ, ఆ వెళ్ళిన వారందరూ వచ్చి తమ అనుభవాలు చెప్పుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే శిష్యులకి దేవుడు అనుగ్రహించాడు. దయ్యాలను వెళ్ళగొట్టే వరాలను, స్వస్థపరిచే వరాన్ని దేవుడు శిష్యులకి అనుగ్రహించాడు. కానీ ఈ సందర్భంలో వారు ఎందుకు ఆ వరాన్ని వినియోగించుకోలేకపోయారనంటే, వారు ఎందుకు దాన్ని సరి అయిన పద్ధతిలో వాడలేకపోయారంటే, ఉపవాస ప్రార్థనలు చేయకపోవడం వల్ల. అంటే ఉపవాస ప్రార్థన వలన మాత్రమే మనము ఎన్ని వరాలున్నా, మనకు ఎన్ని ప్రవచన వరాలున్నా, మనకు ఎంతగా మనము ప్రవచించే ఆ వరం మనకున్న, భాషలలో మాట్లాడే వరం మనకున్న, మనము ఉపవాస ప్రార్థనను మనం చేయలేకపోతే మనము ఎన్ని వరాలున్నా కూడా అది వృధానే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనము ఉపవాస ప్రార్థన మనము చేయాలి అనంటే అది ఏ విధంగా మనం చేయాలి, దేవునికి ఆమోదయోగ్యంగా మనం ఏ విధంగా చేయాలి, మనము ఆయన అంగీకరించే విధంగా ఇలాంటి ఉపవాసం చేయాలి అనేది మనం చూద్దాం. దానికంటే ముందుగా ఇంకొక వచనాన్ని కూడా మనం చూసుకుందాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసినట్లయితే, జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, దేశపు జనులందరినీ యాజకులకును నీవీ మాట తెలియజేయము, ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సల్పుచు వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా
మరియు మీరు ఆహారము పుచ్చుకునేటప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటురి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనకే కదా పానము చేసిరి. ఇక్కడ ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది ఇజ్రాయేలీలతో. ప్రభు మాట్లాడుతూ, మీరు ఉపవాసం ఉండినప్పుడు మీ స్వప్రయోజనాల కొరకే కదా మీరు ఉపవాసం ఉన్నది. మీరు పానము చేసినప్పుడు, మీరు ఆహారము తీసుకున్నప్పుడు మీ స్వప్రయోజనం కోసమే కదా మీరు చేసిన ప్రతిదీ అని దేవుని వాక్యం వారితో మాట్లాడుతుంది. ఈరోజు మనము ఇంతవరకు ఉపవాసము మన ప్రయోజనాల కొరకు మనం చేస్తూ ఉంటే, మనము స్వప్రయోజనాల కొరకు, మన అభివృద్ధి కొరకు మనం చేసినట్లయితే, మన యొక్క పలుకుబడిని చూపించుకోవడానికి, మన యొక్క భక్తిని ఇతరులకు చూపించుకోవడానికి మాత్రమే, పై భక్తికి మాత్రమే మనం ఉపవాసం ఇంతవరకు మనం చేసినట్లయితే, ఆ ఉపవాసాన్ని మనము మానేవేసుకుందాం. ఆ ఉపవాసాన్ని మనం తీసివేసుకొని దేవునికి ఇష్టమైన రీతిలో మన పద్ధతిని మార్చుకొని ప్రభు అంగీకరించే విధంగా, ప్రభు ఆమోదించే విధంగా మన ఉపవాస పద్ధతిని మనం మార్చుకుందాం. ఏ విధంగా మార్చుకోవాలంటే ఒక 3 ఉపవాసాలు మనం చూద్దాం. ఒక 3 ఉపవాస ప్రార్థనలు మనం చూసి వారు ఏ విధంగా చేశారు, వారికి ఏ విధంగా, వారి ఉపవాస ప్రార్థనకు ఏ విధంగా జవాబు దేవుడు దయచేశాడు. మనం ఒక 3 ఉపవాస ప్రార్థనలు మనం చూసుకుందాం. దేవుడు మన ఉపవాస ప్రార్థనను అంగీకరించాలి అంటే ఈ విధంగా మన ఉపవాస ప్రార్థనలు మనం చేయాలి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అదేవిధంగా 6వ వచనం కూడా ఒకసారి చదువుకుంటే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఇక్కడ మనం చదువుకున్న ఈ సందర్భంలో, మొదటి సందర్భంగా మనం ఈ సందర్భాన్ని మనం చూసుకుంటే, ఈ సందర్భంలో ఇశ్రాయేలీలు విజయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద తమకు విజయం పొందుకోవాలని, తమకు విజయం రావాలని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ఏ విధంగా వారు చేస్తూ ఉన్నారంటే, ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. 5వ వచనం 6వ వచనం ఒకసారి చూస్తే, అంతటి సమూయేలు ఇశ్రాయేలీల వారందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షంన యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, ఆ దినము వారు మిస్పాలో ఆ ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళబోయేదానికంటే ముందుగా, ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళడానికంటే ముందుగా విజయం కొరకు వారు ఉపవాసం ఉంటున్నారు. విజయం కొరకు, వారి జీవితంలో ఫిలిస్తీన్ల మీద విజయం కొరకు వారు ఉపవాసం ఉంటున్నారు. ఇది మొదటి సందర్భం. ఈ మొదటి సందర్భంలో మనం చూస్తే, వారు ఉపవాసం ఉంటున్న విధానాన్ని ఒకసారి చూస్తే, వారు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని వారు ఒప్పుకున్నారు. వారు మొదటగా చేసింది ఏంటంటే, ఉపవాసం ఉండి, ప్రభువా మేము పాపులము, ప్రభువా మేము పాపాత్ములము, మేము ఇంత
ఇంతకాలము నిన్ను అనుసరించక అష్టారోతు దేవతలను నేను అనుసరించాను, బయలు దేవతలను నేను పూజించాను, ఆ ఫిలిస్తీన్ల దేవతలను నేను అన్నింటిని నేను పూజిస్తూ వస్తున్నాను, వారికి అన్య దేవతలకు మేము మొక్కుతూ వస్తున్నాము ప్రభువా అని వారి యొక్క పాపములన్నింటినీ, వారు చేసిన ఆ భయంకరమైన తప్పులన్నింటినీ వారు ఒప్పుకుంటున్నారు. ఈరోజు దీన్ని మనము ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుంటే, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు మొదట చేస్తున్న పని ఏంటి? పాపపు ఒప్పుకోలు ప్రార్థన. వారు ఉపవాసం ఉన్నప్పుడు వారు మొట్టమొదట వారు చేస్తున్నది ఏంటంటే, వారి పాపాలన్నింటినీ వారు ఒప్పేసుకుంటున్నారు ప్రభు సన్నిధిలో. ఈరోజు మనము ఉపవాసం ఉండి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మన పాపములన్నింటినీ మనం ఒప్పేసుకోవాలి. మన పాపములన్నింటినీ ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకునే విధంగా మన జీవితాలు మనం మార్చుకోవాలి. మనం చేయాల్సింది ఏంటంటే, ఉపవాసం ఉండిన తర్వాత, ఉపవాస ప్రార్థన మనం చేసిన తర్వాత ఫస్ట్ మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, మన ప్రార్థన దేవుణ్ణి స్తుతించాలి. మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆ తర్వాత వెంటనే ఉపవాసంలో మనము ఎందుకైతే ఉంటున్నామో మన విన్నపాలన్నింటినీ ప్రభువు ఎదుట మనం పెట్టకుండా మన పాపాలను ఒప్పుకునే పనిలో మనం ఉండాలి. మనం చాలామంది ఏ విధంగా ఉంటారంటే, ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుణ్ణి స్తుతించిన తర్వాత నెక్స్ట్ పాపాలు ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువుగా నాకు అది కావాలి, ప్రభువా నేను దీనికోసం ప్రార్థన చేస్తున్నాను, నేను దీనికోసం ఉపవాసం ఉంటున్నాను, నా జీవితంలో ఇది జరగాలని నేను ఉపవాసం ఉంటున్నాను, నా జీవితంలో ఇది నేను పొందుకోవాలని నేను ఉపవాసం ఉంటున్నానని మన లిస్ట్ అన్నింటినీ ప్రభు దగ్గర చెప్తా ఉంటాం. కానీ ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను ఇంతవరకు పాపంలో నేను ఉన్నాను ప్రభువా, ఇంతవరకు నేను నీకు విరుద్ధంగా నేను జీవించాను ప్రభువా, నీ నామానికి విరుద్ధంగా నేను బ్రతికాను ప్రభువా, తెలియక చేసిన ప్రతి పాపాన్ని నీవు క్షమించు ప్రభువా అని ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉంటారంటే, మనమందరము పాపులమంటే ఒప్పుకుంటారంట, కానీ నువ్వు పాపివి అంటే ఏ ఒక్కరు కూడా సహించరంట. మనమందరము పాపులం అంటే, అవును మనమందరం పాపులమే, భేదమేమీ లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టున్నారని వాక్యం ఎత్తి చూపి మరి మనమందరము పాపులం అని చెప్తారంటే, కానీ నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావనంటే, నేను పాపం చేశానా, నేను ఎందుకు పాపం చేశానని వారు ఏ మాత్రం కూడా ఒప్పుకోరంట. కానీ ప్రభు వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, మన పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం చేయాలి. మనం పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాతే మన విన్నపములు కానీ, మన యొక్క అవసరాలు కానీ, మన యొక్క నీడ్స్ని కానీ ప్రభు సన్నిధిలో మనము విజ్ఞాపన చేసే విధంగా మన ప్రార్థనను మనం మార్చుకోవాలి. ఇప్పటి వరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన నీడ్స్ని మనం ముందు పెట్టినట్లయితే వాటిని మనం వెనకాల పెడదాం. ఫస్ట్ మన పాపాలన్నింటినీ ప్రభు సన్నిధిలో మనం ఒప్పేసుకొని, ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పేసుకొని దేవునికి అంగీకరించబడే విధంగా మనం ఉపవాస ప్రార్థన చేసే విధంగా మనం మారిపోదాం. ఇక్కడ వారు చేసేది విజయం కొరకు వారు ఉపవాసం ఉంటున్నారు. ఫిలిస్తీన్లు ఒకవైపేమో ఆ దండెత్తి వారి మీదకి వస్తూ ఉంటే, వారి మీదకి సైన్యంతో వారి మీదకి వస్తూ ఉంటే, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభువా మాకు విజయం కావాలని కాదు వారు ప్రార్థన చేసేది. ప్రభువా ఫిలిస్తీన్లు మా మీదకి వస్తున్నారు, వారి నుండి మమ్మల్ని కాపాడు ప్రభువా అని వారు మొదట ప్రార్థన చేయకుండా, వారు మొదట ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభువా మేము పాపులను ప్రభువా, మేము పాపాత్ములను ప్రభువా, మేము తప్పు చేసింది ఆయన, మీకు విరుద్ధమైన క్రియలు మేము చేశాం నాయన తండ్రి అని వారు మొదట ప్రార్థన చేయగా 9వ వచనంలో మనం చూస్తే, 9వ వచనంలో చూస్తే, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. దేవుడు అతని ప్రార్థన ఎందుకు అంగీకరించాడంటే, వారి ప్రార్థనను ఎందుకు అంగీకరించాడంటే, వారు మొట్టమొదట చేసిన స్టెప్ ఏంటంటే, వారి పాపపు ఒప్పుకోలు ప్రార్థన. మనము చేసిన ఉపవాస ప్రార్థనలో మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, మన పాపములన్నింటినీ ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. మన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన పాపములకు క్షమాపణ నొందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, పాపపు ఒప్పుకోలు ప్రార్థనను మనం చేయాలి. ఎందుకు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలంటే, యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, దేవుడు పాపుల మనవి
అంగీకరింపడు అని అక్కడ మనం చదువుకుంటాం. దేవుడు మనం పాపం చేస్తూ మనం ఉపవాస ప్రార్థన చేస్తే, మనం పాపంలో ఉంటూ ఉపవాస ప్రార్థన చేస్తే అది ఎందుకునో కూడా పనిచేయదు, అది ఎందుకునో కూడా పనికిరాదు. మనం పాపంలో ఉంటూ ఇంకా పాపంలోనే మనం జీవిస్తూ ఉంటూ మనం ఉపవాస ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం పాపం చేస్తా మనం ఉపవాస ప్రార్థన చేసినా, మనం పాపం చేస్తూ వాక్యం చదివినా, మనం పాపం చేస్తూ దేవునికి విజ్ఞాపన ప్రార్థన మనం చేసినా, మనం పాపం చేస్తూ మనము దేవుణ్ణి మనం ఎంతగా మనం ప్రార్థనలో మనం కన్నీటి ప్రార్థన మనం చేసినా కూడా మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడా? ఎంత మాత్రమునో ఆలకించడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ప్రభువుకి మనకి అడ్డుగా ఉన్న ఆ అడ్డుగోడను మనం తీసేసుకోవాలి. ఆ అడ్డుగోడను మనం తీసేసుకుంటే మనకి ప్రభువుకి ఉన్న ఆ పాపం అనే అడ్డుగోడను మనం తీసివేసుకొని ప్రభువుకి మనకు ఏమాత్రం కూడా డిస్టెన్స్ని మనం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకుండా ప్రభువు దగ్గరికి మనం వెళ్ళిపోయి, ప్రభువా నా పాపములను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేసే విధంగా మనం మారిపోవాలి. ఇంకా మనం చూస్తే ఈ యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆలకింపకున్నాడు. ఆయన ఎందుకు మన ప్రార్థనలకు జవాబు ఇంకా ఇస్తలేడంటే, ఆయన ఎందుకు ఇంకా మన ఉపవాస ప్రార్థనలు ఇంకా దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే, ఆయన ముఖమునకు మనకు మరుగు చేసేది ఏంటంటే మన పాపములు. ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసింది ఏంటంటే మనము చేసిన దోషములు, మనము చేసిన పాపములు, మనము దేవునికి విరుద్ధంగా నడిచిన ప్రతి నడత ఆయన ముఖమును మనకు మరుగు చేస్తూ ఉంది. మనకు ఒక అడ్డుగోడగా మన దోషములు అన్నీ నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము చేయాల్సింది ఏంటంటే మన ఉపవాస ప్రార్థనలో మన పాపములను అన్నింటినీ ఒప్పు వేసుకునే విధంగా మనం మొదట మనం చేయాలి. మన పాపములను అన్నింటినీ మనము ఒప్పి వేసుకున్న తర్వాత మనం నీడ్స్ని మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో దాన్ని ప్రభువు దగ్గర పెట్టే విధంగా మన ప్రార్థనను మార్చుకోవాలి. రెండో సందర్భాన్ని మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 4, 5, 6 వచనాలు చూస్తే, 4వ వచనం నుండి, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు చెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదుము. అయితే మీరు నా వైపుకు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల నడిచిన భూదిగంతముల వరకు మీరు తొలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి
నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడైన నీ నామమును భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నానని అని ప్రార్థించి తిని. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నెహమ్యా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నెహమ్యా గారు ఉపవాసం ఉండి దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, అక్కడ దేవుని మందిరం కట్టబడింది, కానీ ప్రాకారం ఇంకా కట్టబడలేదు. యెరూషలేములో దేవుని మందిరం కట్టబడింది, కానీ ప్రాకారం ఇంకా కట్టబడలేదు. ప్రాకారం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రాకారం నిమిత్తం, ప్రాకారం కట్టబడుట కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు కూడా చేసేది మొట్టమొదట వీరు చేసేది ఏంటంటే, వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఏంటంటే, వీరు కూడా మొట్టమొదట ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఏంటంటే, ఉపవాసం ఉండి ఆకాశమండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి మీద కటాక్షించి వారితో నిబంధన చేయువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులమైన ఇజ్రాయేలీల పక్షమున నేను చేయు ఈ ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఈయన కూడా చేస్తున్న ప్రార్థన ఏంటంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన. నెహమ్యా గారు నీతిమంతుడు. నెహమ్యా గారు నీతిమంతుడిగా అక్కడ రాజు ఎదుట అర్థహశస్త ఆ రాజు ఎదుట ఆయన నీతిమంతుడిగా జీవించిన ఆ గొప్ప వ్యక్తి ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నా కుటుంబం వారి గురించి, నా ఇజ్రాయేలీల కుటుంబం వారి గురించి, నా బంధువుల గురించి, నా బంధువులు చేసిన ఆ పాపముల గురించి నేను నీ ఎదుట విజ్ఞాపన చేస్తున్నాను ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఉపవాస ప్రార్థన ఏదైనా మనకు కామన్గా కనపడేది ఏంటంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన. మొదట మనం చూసింది విజయం కొరకు ప్రార్థన, ఇక్కడ మనం చూసేది ఆ ప్రాకారం కొరకు ఉపవాస ప్రార్థన. విజయం కొరకు ఉపవాసం ఉండి వారు చేసిన ప్రార్థన పాపపు ఒప్పుకోలు ప్రార్థన అయితే, ఇక్కడ ప్రాకారం కొరకు ఉపవాసం ఉండి చేసే ప్రార్థన కూడా పాపపు ఒప్పుకోలు ప్రార్థనే. ఇక్కడ ప్రాకారం ఉండి వీరు చేసే ప్రార్థన కూడా పాపపు ఒప్పుకోలు ప్రార్థనే మనం కూడా చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మన ఉపవాస ప్రార్థనను మనం అంగీకరించాలంటే మనం మొట్టమొదటిగా మనం చేయాల్సింది పాపపు ఒప్పుకోలు ప్రార్థన మాత్రమే. మన నీడ్స్ని కాదు మనం దేవుని ఎదుట మనం పెట్టాల్సింది, మన అవసరాలు కాదు మనం దేవుని ఎదుట మనం ప్రజెంట్ చేయాల్సింది. మనం దేని గురించి అయితే ఉపవాసం ఉంటున్నాం దాని గురించి కాదు, మనం వెంటనే ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నా జీవితంలో నేను ఈ అద్భుతాన్ని చూడాలి ప్రభు అని దాని గురించి మాత్రమే కాదు మనం మొరపెట్టవలసింది. మనము దాని గురించి మొరపెట్టడానికంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన పాపాలను ఒప్పుకోవాలి. చాలామంది క్రైస్తవులు ఒప్పుకుంటారు కానీ దాన్ని విడిచిపెట్టరు. ఒప్పుకోనైతే మాట వరుసకు ఒప్పుకొని మరలా తర్వాత చూద్దాంలే, అవసరం వచ్చినప్పుడు దాన్ని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిలో చాలామంది క్రైస్తవులు పడిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకే ఒక పాపం చేసే అలవాటు ఉన్నప్పుడు దాన్ని నేను ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకోవడానికి ఏమాత్రం కూడా నేను సంకోచించడు. ఖచ్చితంగా నేను ఒప్పేసుకుంటాను. కానీ నేను ఒంటరి సమయంలో ఉన్నప్పుడు, నేను ఎవరూ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ ఒంటరి సమయంలో ఎవరూ లేని పరిస్థితిలో ఆ పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మరలా మనం పాపం చేసే వారంగా ఉన్నామా, లేకపోతే ఒప్పుకొని విడిచిపెట్టి దానికి దూరంగా పారిపోయే వారంగా మన జీవితాలు మనం ఉన్నాయా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఎందుకు ఫలించట్లేదంటే, ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు దేవుడు వినట్లేదంటే, మనం
ఒప్పుకుంటున్నాం, కానీ ఎంతవరకు దాన్ని విడిచిపెడుతున్నాం? ఎంతవరకు దాన్ని విడిచిపెట్టి మనము మన దాన్ని విడిచిపెట్టి ప్రభువు యొక్క కనికరాన్ని పొందుకొని ప్రభువు యొక్క కృపలో మనం ఎంతవరకు మనం ముందుకు సాగగలుగుతున్నాం? ఒకసారి దావీదు గారు చేసిన ప్రార్థన మనం చూస్తే, దావీదు గారు తన జీవితంలో తాను చేసింది ఒకే ఒక తప్పిదం. మరలా తన జీవితంలో ఆ తప్పిదం జరగకుండా తాను ఎంతగా జాగ్రత్త పడ్డారంటే, తాను మరలా ఆ తప్పిదం చేయడానికి కూడా, అలాంటి తప్పిదం చేయడానికి కూడా ఆయన సాహసించలేకపోయాడు. అలాంటి పాపపు ఒప్పుకోలు మన జీవితంలో మనం కలిగి జీవించాలి. పేతురు గారి జీవితాన్ని మనం చూస్తే, ఆయన ఒకసారి ప్రభువు నాకెవరో తెలియదని ఒకసారి బొంకినప్పుడు, ఒకసారి బొంకి పాపం చేసిన తర్వాత మరలా అదే సందర్భం పేతురు గారికి ఎదురైంది. మరలా అదే సందర్భము, ప్రభువు నీకు తెలుసా, నువ్వు ప్రభువును నువ్వు ప్రకటిస్తున్నావు కదా, నువ్వు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నావు కదా, నువ్వు యేసుక్రీస్తును ప్రకటిస్తే మేము నిన్ను చంపేస్తామని మరలా అదే సందర్భము పేతురు గారికి ఎదురయ్యింది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తాను తెలుసు అనంటే తన ప్రాణం పోతుందని భయపడి తాను అబద్ధం చెప్పాడు. మరలా అదే సందర్భం తన ఎదురైనప్పుడు మరలా అదే విధంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నువ్వు ప్రకటిస్తున్నావు కదా, ఆయన గురించి నువ్వు మరలా ఇంకోసారి ప్రకటిస్తే మేము ఖచ్చితంగా నిన్ను చంపేస్తాము అని మరలా అదే సందర్భము, అదే చావు కేక ఆయనకు ఎదురైనప్పుడు ఆయన ఏ మాత్రం కూడా వెనుతిరగలేదు. నేను చనిపోవడానికైనా నేను సిద్ధపడతాను, కానీ నా ప్రభువు చెప్పిన విధంగా నేను బ్రతకకుండా నేను ఏ మాత్రం కూడా వెనుతిరగను అనే ఆ జీవితాన్ని పేతురు గారు కలిగి జీవించారు. ఈరోజు మనం ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం? మనం ఒప్పుకుంటున్నాం, కానీ విడిచిపెట్టే జాబితాలో మనం ఉన్నామా? ఒప్పుకోవడం కాదు ముఖ్యం. మనం విడిచిపెడితేనే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. మనం విడిచిపెట్టకపోతే మనం ఎంత మాత్రమును మనం నీతిమంతులమని తీర్చబడం. మనకు ఎంత మాత్రం కూడా మనం చేసే ప్రార్థనలకు కానీ, మనం చేసే విజ్ఞాపన ప్రార్థనలకు కానీ, మనం చేసే ప్రయాసకు కానీ, మనం పడే ఆ కష్టానికి కానీ ఏ మాత్రం కూడా ఫలితం ఉండదు. మనం ఉపవాసం ఉంటున్నామంటే ఎంతో కష్టంతో ఉపవాసం ఉంటాం. కడుపు మార్చుకోవడం ఏమైనా ఈజీ పనా? కడుపు మార్చుకొని ప్రభువుతో గడపడము, ప్రభువుతో ఆ సమయాన్ని ప్రభువుతో ప్రార్థనలో గడపడము ఏమైనా సులభమైన పనా? కాదు కదా. మనకు ఎంతగా ఆకలి వేసినా కూడా, ఎంతగా మన శరీరం మనల్ని లాగేసినా కూడా మనము ఏమాత్రం కూడా వెనుతిరగకుండా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థన ఫలించట కొరకే కదా మనం ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ఫలించట కొరకే కదా మనం ఉపవాసం ఉండేది. ఆ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు, మన విజ్ఞాపనములు దేవుని ఎదుట మనం పెట్టినప్పుడు వాటిని మనం పొందుకునే విధంగా మనం ఉపవాసం ఉండాలి. ఆ విధంగా ఉపవాసం ఉండాలంటే మొదట మనం పాపపు ఒప్పుకోలు మనం ప్రార్థన మనం చేయాలి. రెండవదిగా మనము ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టే విధంగా మన జీవితాలను మార్చుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఏ మాత్రమును వర్ధిల్లడు. అతిక్రమములను మనం దాచిపెడితే మనం ఏ మాత్రము కూడా వర్ధిల్లం. దాన్ని ఒప్పుకున్నవాడు కనికరాన్ని పొందుతాడా? కాదు. ఒప్పుకున్నవాడు కాదు కనికరాన్ని పొందేది, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. కేవలం ఒప్పుకునేవాడు కనికరాన్ని ఏ మాత్రమును కూడా పొందడు. మన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, మనము కేవలం ఒప్పుకుంటాం, అంతే. కేవలం ఒప్పుకుంటాం. ప్రభువా, ఇక నుండి నేను సినిమాలు చూడను ప్రభువా, ఇక నుండి నేను నీకు విరుద్ధమైన మాటలు నేను మాట్లాడను ప్రభువా, ఇక నుండి నేను నీకు విరుద్ధమైన చూపులు నేను చూడను ప్రభువా అని కేవలం మనం ఒప్పుకుంటాం, అంతే. ప్రభువా, ఇక నుండి నేను నీ సన్నిధికి క్రమం తప్పకుండా వస్తాను ప్రభువా అని కేవలం మనం ఒప్పుకుంటాం, అంతే. కానీ ఆ ఒప్పుకున్న దాని ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా అనేది మన క్వశ్చన్. ఒప్పుకున్న దాని ప్రకారం మనం బ్రతుకుతూ ఉన్నామా అనేదే మన ముందు ఉన్న ఆ క్వశ్చన్. ఈరోజు మనం ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం? ఒప్పుకున్న దాని ప్రకారం మనం విడిచిపెట్టి దాని ప్రకారం మనం జీవిస్తున్నామా? లేకపోతే ఒప్పుకొని మాత్రమే, కేవలం ఒప్పుకునే విధంగానే మన జీవితాలు ఉంటున్నాయా? మన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మన ఒప్పుకోలు ప్రార్థన మనం చేయాలి. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టే విధంగా మన జీవితాలను మనం మార్చుకోవాలి. మూడో సందర్భాన్ని మనం చూసుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూసినట్లయితే,
10:21. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది మీతో చెప్పెదను. ఒక్క నిమిషం. దానియేలు గారు ఉపవాసం ఉండిన సందర్భాన్ని అంతటా 9వ అధ్యాయం 3వ వచనం. ఓకే. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యమును గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశపు జనులందరికీ చెప్పిన మాట ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము, ప్రభువా, నీవే నీతిమంతుడము, మేమైతే సిగ్గుచేత ముఖ వికారముందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేలీలందరికీ మాకు ఈ దినమును సిగ్గే తగి ఉన్నది. ఇక్కడ దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానియేలు గారికి దర్శనాలు వస్తూ ఉన్నాయి. దానియేలు గారికి పరలోకంని గురించిన దర్శనాలు దానియేలు గారికి వస్తూ ఉన్నప్పుడు ఆ పరలోకపుని గురించిన దర్శనాలు అయితే వస్తున్నాయి, కానీ దాని గురించిన భావాలు ఆయనకు తెలియనప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, మేము నీ ఎదుట మేము పాపం చేసిన వారము. 6వ వచనంలో, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమును ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము, ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి అని ఆయన ప్రార్థన చేస్తూ, ఇంకా 20వ వచనం 21వ వచనంలో చూస్తే, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుణ్ణి విజ్ఞాపన చేస్తుంటిని. నేను ఈలాగన మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానవుడైన గబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన కలిగిన ఆ దర్శనాలకు భావాలు ఆయన తర్వాత
ఆ ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన పొందుకుంటా ఉన్నాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో కూడా ఆయన చేస్తున్నది ఏంటంటే, దానియేలు గారు చేస్తున్నది ఏంటంటే, ఆయన కూడా నీతిమంతుడై ఉండి ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నది ఏంటంటే, ప్రభువా నేను పాపం చేసిన వారము, మేము పాపం చేసిన వారము, మా ప్రజలు పాపం చేసిన వారము, మేమందరము నీ ఎదుట నీకు తిరుగుబాటు చేసిన వారము, నీ మీద మేము తిరుగుబాటు చేసిన వారమని ఆయన గురించి, ఆయన పాపముల గురించి, తమ ప్రజల పాపముల గురించి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడై ఉండి కూడా తన ప్రజల పాపముల గురించి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈరోజు మనము ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే, మనం పాపపు ఒప్పుకోలు ప్రార్థన, ఆ ప్రార్థన ఏదైనా కానివ్వండి, మనము చేసే విజ్ఞాపన ప్రార్థన దేని గురించి అయినా కానివ్వండి, మనం మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన. మనం 3 సందర్భాలు చూసాం, 3 ఉపవాస ప్రార్థనలు చూసాం. ఈ 3 ఉపవాస ప్రార్థనలో కూడా వారు చేసిన ప్రార్థన ఏంటంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థనే. విజయం గురించిన ప్రార్థన మనం చూసాం, ఆ ప్రాకార నిర్మాణం గురించిన ఉపవాస ప్రార్థన మనం చూసాం, దర్శనాల యొక్క భావాన్ని తెలుసుకున్నటకు దానియేలు గారు చేసిన ఉపవాస ప్రార్థన కూడా మనం చూసాం. ఈ 3 ఉపవాస ప్రార్థనలు కూడా పాపపు ఒప్పుకోలు ప్రార్థనలతో మొదలయ్యాయి. ఈరోజు మన ప్రార్థన ఏ విధంగా మొదలవుతుంది? ఈరోజు మన ప్రార్థన మనం చేసే ఉపవాస ప్రార్థన మనం ఏ విధంగా మనం మొదలు పెడుతున్నాం? మనం చేసే ఉపవాస ప్రార్థనలో మనం అడిగే ప్రతిదీ మనం పొందుకునే వారంగా మనం ఉండాలంటే, మన ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, మన పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం మొదటగా చేసే వారంగా మనం ఉండాలి. చివరిగా ఈ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూస్తే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూస్తే, యోబు గ్రంథం ఆయన నోటి ఉపదేశంను అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. నీవు ఎప్పుడు అభివృద్ధి పొందుతావంటే, నీవు దుర్మార్గాన్ని నువ్వు దగ్గర పెట్టుకున్నప్పుడు కాదు. నీవు ఎప్పుడు అభివృద్ధి పొందుతావంటే, దుర్మార్గాన్ని నీ లోపల పెట్టుకొని నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కాదు. నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతావంటే, దుర్మార్గాన్ని, కల్మషాన్ని అన్నిటినీ నీ లోపలనే పెట్టుకొని, నీ మనసులో నింపేసుకొని, నీ ద్వేషంతో నింపేసుకొని, నువ్వు ప్రేమతో కాకుండా ద్వేషంతో నీ మనసు నింపుకొని, నువ్వు ప్రేమతో కాకుండా అసూయతో నీ మనసును నింపుకొని, నువ్వు ప్రేమతో కాకుండా కలశంతో నీ మనసును నింపేసుకొని ఉపవాస ప్రార్థన చేస్తే నువ్వు వర్ధిల్లవు, నీవు అభివృద్ధి చెందవు. నీవు అభివృద్ధి చెందాలంటే నీలోని దుర్మార్గతను నువ్వు దూరంగా పారవేయాలి. నీలోని కల్మషాన్ని నువ్వు దూరంగా పారవేయాలి. నీలో ఉన్న దుర్మార్గత, నీలో ఉన్న చెడుతనాన్ని అంతటిని నువ్వు దూరంగా నువ్వు చేసినప్పుడే దానికి నీకు ఆ పడమటికి తూర్పుకు ఎంత దూరం అయితే ఉంటుందో అంతగా మన పాపములకు, మన అతిక్రమములకు మనకు అంత దూరపరిచిన ఆ ప్రభువు దగ్గరికి మనం చేరుకున్నప్పుడే, ప్రభువు దగ్గరికి చేరుకొని మన పాపములు ఒప్పుకున్నప్పుడే మన ఉపవాస ప్రార్థనకు ఫలితాలని మనం పొందుకుంటాం. ఈరోజు మన యొక్క ఉపవాస ప్రార్థన, ఈ విధమైన ఉపవాస ప్రార్థనను మనం అలవాటు చేసుకుందాం. ఇన్ని రోజులు మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ మన యొక్క నీడ్స్ని మనం ప్రభు దగ్గర మనం పెట్టి ఉంటాం. ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నేను దీని గురించి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా కుటుంబం వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా భర్త యొక్క ఉద్యోగం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా వారి యొక్క ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం యొక్క రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని మన యొక్క నీడ్స్ని మనం ముందు పెట్టి మనం ప్రార్థన చేసి ఉంటాం ఇన్ని రోజులు. కానీ ఈ రోజు నుండి మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా మేము పాపులను, ప్రభువా మేము చేసిన అతిక్రమములను, మేము చేసిన పాపములను మమ్మల్ని క్షమించు ప్రభువా, వాటిని బట్టి మమ్మల్ని క్షమించు ప్రభువా అని మొట్టమొదట మనం ప్రార్థన చేసే విధంగా మనం మారిపోవాలి. మనం కేవలం ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టే విధంగా మనం మారిపోవాలి. కేవలం మనం ఒప్పుకోవడం మాత్రమే కాదు, మనం ప్రార్థనలో ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని కూడా మనం పొందుకోవాలి. 3 సందర్భాలు మనం చూసాం. 3 సందర్భాల్లో కూడా వారు చేసింది పాపపు ఒప్పుకోలు ప్రార్థనే. 3 సందర్భాల్లో విజయం కొరకు వారు ప్రార్థన చేశారు, ప్రాకారం కొరకు వారు ప్రార్థన చేశారు, ఆ దర్శనాల యొక్క భావం కొరకు వారు ప్రార్థన చేశారు. ప్రార్థన ఏ ఉపవాస ప్రార్థన అయినా వారు చేసింది పాపపు ఒప్పుకోలు ప్రార్థన. మన ప్రార్థన ఏదైనా
మన ప్రార్థన ఏదైనా మన కుటుంబం వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మన ఉద్యోగం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబంలోని వారి స్వస్థత కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఇంకా దేని కొరకు మీరు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనలో మీరు జోడించాల్సింది ఏంటంటే మీ అవసరాలు కాదు మీరు జోడించాల్సింది, మీ యొక్క నీడ్స్ని కాదు మీరు జోడించాల్సింది, మీ యొక్క నీడ్స్ని కాదు మీరు దేవుని ఎదుట ముందు పెట్టాల్సింది. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన. ఈ విధంగా ప్రార్థన చేసి చూడండి, ఈ విధంగా మీరు ఉపవాసం చేసి చూడండి, మీ యొక్క ఉపవాస ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు జవాబును దయచేస్తాడు. ఈ పద్ధతిని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మనం కోరుకుంటున్న ప్రతిదీ, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మనం కోరుకునే ప్రతిదీ దేవుడు మనకు దయచేస్తాడు. దానికి ఆధారం ఏంటంటే వారు విజయం కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడు వారికి విజయాన్ని దేవుడు దయచేస్తాడు. వారు ప్రాకారం కొరకు వారు ప్రార్థన చేశారు, దేవుడు వారికి ప్రాకారాన్ని కట్టే సామర్థ్యాన్ని దేవుడు అనూహ్యమైన రీతిగా వారికి దేవుడు దయచేస్తాడు. వారు ఆ దర్శనాల యొక్క భావం కొరకు దానియేలు గారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన తర్వాత వారికి దేవుడు అనూహ్యమైన రీతిగా ఆ దర్శనాల యొక్క భావాలను దానియేలు గారికి తెలియజేశారు. ఈరోజు మనము కూడా ఈ విధంగా మనం ప్రార్థన చేసే అలవాటును మనం చేసుకుంటే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలను చేస్తాడు. దేవుడు మన జీవితంలో కూడా మనం కోరుకుంటున్న ప్రతిదీ, మనము విజ్ఞాపన చేస్తున్న ప్రతిదీ ఖచ్చితంగా దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాం. ఆ పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం చేస్తూ మన ఉపవాసాన్ని మనం చేసుకుందాం. మీరు ఒకవేళ ఈ ఫాస్టింగ్ డేస్లో, ఈ లెంట్ డేస్లో మీరు ఒకవేళ ఉపవాసం ఉంటే, ఈ ఉపవాసంలో మీరు పాపపు ఒప్పుకోలు ప్రార్థన మీరు ఎక్కువగా చేయడానికి మీరు అలవాటు చేసుకోండి. ఫోన్తో గడపడానికి కాదు ఉపవాసం ఉండేది, మీరు టీవీ ముందు కూర్చోవడానికి కాదు మీరు ఉపవాసం ఉండేది, ఇతరులతో ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు మీరు ఉపవాసం ఉండేది. మీరు ఉపవాసం ఉంటున్నారంటే మీ ముఖాన్ని కడుక్కొని ఖచ్చితంగా మీరు ఎంతవరకైతే ఉపవాసం ఉంటున్నారో, మీరు 12 గంటల వరకు ఉపవాసం ఉంటారా, 1 గంట వరకు ఉపవాసం ఉంటారా, 2 గంటల వరకు ఉపవాసం ఉంటారా, 3 గంటల వరకు ఉపవాసం ఉంటారా, ఎంతవరకు ఉపవాసం ఉంటారో అంతవరకు ఉండండి. కానీ మీరు ఉపవాసం ఉంటున్న ఆ సమయంలో, ఉపవాస ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో ఎంటర్టైన్ కోసం మీరు ఉపవాసం చేయకండి, ఎంటర్టైన్ కోసం మీరు వెతుక్కోకండి, ఎంటర్టైన్ కోసం మీరు ప్రయాసపడకండి. మీరు దేవునితో ఉండడానికి మీరు ప్రయాసపడండి, ప్రార్థనలో మీరు ప్రయాసపడండి, వాక్యం చదవడంలో మీరు ప్రయాసపడండి. నిద్రపోవడానికి కాదు మేము ఉపవాసం ఉండేది, నిద్రపోవడానికైతే అస్సలే కాదు మీరు మన ఉపవాసం ఉండేది. చాలామంది ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నిద్ర మత్తు ఎక్కువగా వస్తూ ఉంటుంది, వారికి నిద్ర ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు నిద్రను జయిస్తే చాలా వరకు 90% ఆఫ్ ద పాపాన్ని మనం జయించుంటే, నిద్రను జయించి మీరు దేవునితో ఉపవాసం ఉండడానికి, దేవునితో ఉపవాస ప్రార్థనలో ప్రభువుతో ఏకం అవ్వడానికి మీరు ప్రయాసపడండి. బైబిల్ చదవడానికి మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి, ప్రార్థన చేసుకోవడానికి మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. వీలైతే సన్నిధికి రండి, సన్నిధిలో గడపండి ఆ సమయాన్ని. ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ప్రభువుని ఆ ఉపవాస ప్రార్థనలో ప్రభువుతో గడపడానికి మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. కానీ ఫోన్లు పట్టుకొని టీవీల ముందు కూర్చొని పడుకుంటూ ఉపవాసంలో ఈ విధంగా కాలక్షేపాన్ని అయితే మీరు చేయకండి. ఈ విధంగా మీరు ఉపవాసం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. మీరు ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నిక్కచ్చితంగా ప్రభువుతో మాత్రమే మీరు ఉండాలి, ప్రభువుతో మాత్రమే మనం ఉండాలి. వేరే ఏ ఇతర పనులు కూడా ఉపవాస ప్రార్థనలో మీరు మీరు పెట్టుకోకండి. ఒకవేళ మీరు ఇంటి పనులు చేసుకోవాలంటే ఇంటి పనులు ముగించుకున్న తర్వాత 9 గంటల లోపు ఇంటి పనులు అన్నింటినీ ముగించేసుకొని తర్వాత మీరు ఎంతవరకైతే ఏ సమయం వరకైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో ఆ సమయం పూర్తయ్యేంత వరకు ప్రభు సన్నిధిలో గడపడానికి మీరు ప్రయత్నించండి. ప్రభు సన్నిధిలో గడుపుతూ పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ దేవుని నుండి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అలాంటి కృపా దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.